టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాక ఒక్క విజయం కూడా రుచి చూడలేదు. ఆడిన 2 సిరీస్ల్లోనూ భారత్ కంగుతింది. ఐర్లాండ్తో ఆడిన 2 మ్యాచ్ల్లో చిత్తయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఆడిన 4 టీ20ల్లోనూ హ్యాండ్సప్ అనేసింది. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్కు ట్రాక్ రికార్డు బాగానే ఉంది. ఆ ట్రాక్ రికార్డు చూసే భారత జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. సెలెక్టర్లు కూడా అయ్యర్కు అవకాశమిచ్చారు. అయితే వరుసగా 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన టీమిండియా వరుసగా 2 సిరీస్ల్లో క్లీన్ స్వీప్ కావడంపై దుమారం రేగింది. అందుకే జింబాబ్వేతో సిరీస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కు కీలకంగా మారింది. జింబాబ్వేతో సిరీస్ ను లైట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఇటీవలే ఐర్లాండ్ చెలరేగిన తీరును గుర్తు చేసుకుని శ్రేయస్ అయ్యర్ సేన అలర్ట్ గా ఉండాల్సిందే. గత పర్యటనలో భారత్ పై జింబాబ్వే జట్టు ఒక మ్యాచ్ లో గెలిచింది. అందుకే చిన్న జట్టే కదా అని ఆతిథ్య జట్టును లైట్ తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఓవరాల్ రికార్డులు మాత్రం టీమిండియాకే ఫేవర్ గా ఉన్నాయి. 2 జట్లు 14 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇందులో టీమిండియా 11 విజయాలు సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. జింబాబ్వేలో ఆడిన 9 మ్యాచ్ల్లో 6 నెగ్గింది. 3 మ్యాచ్ల్లో చిత్తయింది. అందుకే భారత్ పక్కా ప్రణాళికతో బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. జింబాబ్వేతో సిరీస్లో వైభవ్ సూర్యవంశీ మీదే అందరి ఫోకస్ ఉండబోతోంది. ఐపీఎల్లో రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో సిరీస్లోనే అరంగేట్రం చేశాడు. కానీ ఇంగ్లాండ్పై విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో 14 పరుగులే సాధించాడు. రెండో మ్యాచ్లో 13 పరుగులు కొట్టాడు. మూడో మ్యాచ్లో 15 పరుగుల దగ్గరే ఆగిపోయాడు. అయితే జింబాబ్వేతో సిరీస్కు సంజు శాంసన్ ఎంపిక కాలేదు. దీంతో జింబాబ్వేతో సిరీస్లో భారత్ ఇన్నింగ్స్ను వైభవ్ సూర్యవంశీనే ఓపెన్ చేయబోతున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి బరిలో దిగబోతున్నాడు. అందుకే హరారేలో వైభవ్ సూర్యవంశీ ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. టీనేజ్ ప్లేయర్లపై మాత్రం బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. 3వ స్థానంలో ఇషాన్ కిషన్ పైన అంచనాలు ఉన్నాయి. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో తిలక్ వర్మ బరిలో దిగడం ఖాయమే. ఆ తర్వాత రింకు సింగ్, శివం దూబే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. తుది జట్టులో ఛాన్స్ కోసం హర్ష్ దూబే ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కీలకం కాబోతున్నారు. యష్ ఠాకూర్, అశోక్ శర్మ మధ్య పోటీ కనిపిస్తోంది. సికిందర్ రాజా కెప్టెన్సీలోని జింబాబ్వే కాన్ఫిడెంట్ గానే ఉంది. హోమ్ అడ్వాంటేజ్ తో పర్యాటక జట్టుకు షాక్ ఇవ్వాలని ఆరాటపడుతోంది. భారత్ జింబాబ్వే మధ్య 3 మ్యాచ్లు హరారేలోనే జరగబోతున్నాయి. పేసర్లతో పాటు బ్యాటర్లకు పిచ్ అనుకూలిస్తుందనే అంచనాలు ఉన్నాయి.